మ్యారేజ్ అయిన తర్వాత 1, 2 ఇయర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా టాబ్లెట్‌లకు గానీ, లేదంటే ఇంజెక్షన్స్‌లకు వెళ్తారు. అలా కాకుండా వాళ్ళు తీసుకునే ఆహారం విషయంలో కూడా మనకి ఈ ఎగ్ రిలీజ్ అవ్వడం గానీ, ఎగ్ క్వాలిటీ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒక 3 మంత్స్, 4 మంత్స్ ముందు నుంచి లేదా ముందు నుంచి వాళ్ళు హెల్తీ డైట్ తీసుకుంటే మనకి ఈ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన 10 ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఆకుకూరలు. ఆకుకూరల్లో మనకి ఎక్కువగా ఫోలేట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు మినరల్స్ కూడా ఉంటాయి. అంటే పాలకూర గానీ, తోటకూర, చుక్కకూర, మెంతి ఆకు వీటన్నిటిలో ఫోలేట్ ఏంటంటే మనకి హెల్తీ ఎగ్స్ ఫార్మేషన్‌కి, దాంతో పాటు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, స్పైనల్ కార్డ్ అబ్నార్మాలిటీస్ రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకొక రెండోది ఎగ్స్. ఎగ్స్ అనేది మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, కోలిన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మూడోది డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. డ్రై ఫ్రూట్స్‌లో మెయిన్‌గా మనం తీసుకోవాల్సింది ఆక్రోట్స్, బాదం, కాజు, పిస్తా ఇట్లాంటివి. దీంట్లో ఏంటంటే హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే థైరాయిడ్ పేషెంట్స్ ఎక్కువగా మనకి సెలీనియం అనేది తక్కువగా ఉంటుంది వాళ్ళలో. అంటే థైరాయిడ్ ఫార్మేషన్‌కి మనకి సెలీనియం అనేది చాలా ముఖ్యమైనది. మనకి ఈ బ్రెజిల్ నట్స్‌లో ఈ సెలీనియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1-2 బ్రెజిల్ నట్స్ డైలీ కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. ఫోర్త్ వన్ మనం తీసుకోవాల్సింది ఫ్రెష్ ఫ్రూట్స్‌లో జామ ఒకటి, బనానాస్, పామోగ్రానేట్స్, చెర్రీస్, బెర్రీస్, ఆరెంజెస్. వీటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది రిప్రొడక్టివ్ హెల్త్‌ని చాలా కాపాడుతుంది. ఇంకొకటి పప్పులు మరియు శనగలు, రాజ్మాలు వీటన్నిటిలో ఏంటంటే ప్రోటీన్స్ అనేవి అధిక శాతంలో ఉంటాయి. చేపలు మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈ సాల్మన్ చేపల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది హెల్తీ ఫ్యాట్. పెరుగు అనేది మనకి ప్రోబయోటిక్ అండ్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రోబయోటిక్ అనేది సఫిషియెంట్ అమౌంట్‌లో తీసుకుంటామో గట్ హెల్త్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే గట్ హెల్త్ బావుందో హార్మోన్ ఇంబాలెన్స్ కాకుండా హార్మోన్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. దాంతోపాటు అవకాడోస్‌లో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకు బెటర్ సోర్స్ హెల్తీ ఫ్యాట్స్ అన్నప్పుడు మనకి అవకాడో తీసుకోవడం చాలా మంచిది. అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దానిమ్మ లేదా బీట్రూట్ అనేది ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే దానిమ్మలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద యూట్రస్ కూడా పెరుగుతుంది. వాటర్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. మినిమమ్ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. మెయిన్‌గా మనము అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే హై ఫ్యాటీ ఫుడ్స్ లేదంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఒకటి. హై గ్లూకోజ్ కంటెంట్ ఉన్న బివరేజెస్ గానీ లేదంటే కూల్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయాలి. దాంతోటి ఎక్కువ సార్లు కాఫీ, టీలు కూడా అవాయిడ్ చేయాల్సొస్తుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఓన్లీ ట్రీట్మెంట్ ఒకటే కాదు. వాళ్ళ లైఫ్ స్టైల్ లేదంటే బ్యాలెన్స్ డైట్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ చెప్పిన ఆహార పదార్థాలనేవి చాలా ఇంపార్టెంట్.